సార్ బాగుందా బోట్ క్యాంప్? ఎలా ఉంది? అందరు లక్ష వచ్చింది, కార్ వచ్చింది సార్. నాకు కూడా లక్ష వచ్చింది, కార్ వచ్చింది. దానికంటే ముందు ఇట్లాంటి బూట్ క్యాంప్ ఫస్ట్ ఒక్కరిని పోయినా, సింగిల్ పోయినా. నెక్స్ట్ బూట్ క్యాంప్ 5 మంది, నెక్స్ట్ బూట్ క్యాంప్ ఒక 50 మంది, ఒక బస్సు, 3 బస్సులు, 6 బస్సులు. ఈ బూట్ క్యాంప్ లో సగం హాల్ నాదే ఉంటుంది దాదాపు. సగం హాల్ నా టీమ్ ఉంది బూట్ క్యాంప్ దాదాపు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చిన నా దోస్త్ మేరే జాన్ సైదుల్ సార్, అలాగే ఎంఎస్ సార్ గారికి, విజయ వెంకటేష్ గారికి, ఇబ్రాహీంపట్నం బాద్షా పాండ సార్కి, మా ఫైర్ బ్రాండ్ బాలా శ్రీనివాస్ సార్కి, నా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నా ఇదే జిల్లా నల్గొండ జిల్లా మల్లేపల్లి సార్, నా సొంత ఊరు, ఉండేది హైదరాబాద్. సార్ నా జాబ్ ప్రైవేట్ ఎంప్లాయీని, ఉండేది ఒక 6 నెలల శాలరీ. అందుకన్నా ముందు సార్ మా నాన్నకు 5 అబ్బాయిలా మేము, అందులో లాస్ట్ నేను అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే చదువుకొని జాబ్ కొట్టిన వాళ్ళు. నేను ప్రైవేట్ ఎంప్లాయీ అంటే చదువు రాక జాబ్ కొట్టలే. సో మా నాన్న చెప్పేది, చిన్న చదువుకోరా బాగుపడతామని. ఎసాను చదువుకో బాగుపడతా. నేను గ్రౌండ్ పోయి ఆటంగా ఇంట్రెస్ట్ పెట్టి చదువుకోక సార్ ఏ జాబ్ రాలేదు. అట్లా డిగ్రీ అయిపోయింది సార్, పీజీ కోచింగ్ వెళ్తూ పార్ట్ టైం కొన్ని ప్రైవేట్ జాబ్ చేసిన. అట్లా సార్ లైఫ్ మారకపోగా నా ఫ్రెండ్ నాకు లైఫ్ ఇచ్చిండు మెడికల్ రిప్గా. ఒక 6,000 శాలరీ అంటే 10,000 జీతం వచ్చినప్పుడు సార్ లైఫ్ మారలేదు. అప్పుడే కొత్తగా పెళ్ళలేదు మేడం. ఆ జాబ్ లో 3 ఏళ్ళు చేస్తే ఒక 30,000 శాలరీ అయింది. ఒక 6 ఏళ్ళు చేస్తే 40,000 శాలరీ అయింది సార్. 11 ఏళ్ళు జాబ్ చేస్తే ప్రైవేట్ జాబ్, నేను తీసుకున్న శాలరీ 50 నుంచి 60,000. నా పోస్ట్ తెలంగాణ మొత్తానికి హెడ్. బాగుందా సార్? బాగుందా బాగా? 11 ఏళ్ళు చేస్తే 50,000. సో అనుకుంటున్నా లైఫ్ మారాలనుకుంటే సార్ లైఫ్ ఏం మారకపోగా అప్పులు ఎక్కువైంది బ్యాక్ సైడ్ నుంచి. నాకార్పేటలో నా ఇంటికి డిస్టేజ్ వచ్చి చెప్పింది మా ఫ్రెండ్ సైదుల్ సార్ గారు, అలాగే ఫైర్ బ్రాండ్ బాలా శ్రీనివాస్ సార్. ఏమంటే ఇంటామన్నా ఇందుకే పోగా సార్ నా ఫ్రెండ్ గురించి ఇచ్చిన ఆధార్ కార్డు తీసుకో అన్నాను. బట్ 6 months నిజంగా సార్ అందరు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నా ఎంట పడ ఒక వ్యక్తి సైదుల్ సార్. నా అదృష్టం అనుకుంటా. ఆయనకున్న చాలా మంది ఫ్రెండ్స్లో నన్నే ఎందుకు పట్టుకుని నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. 6 నెలలు సత్యం మీటింగ్ రా వస్తాం, నా మీటింగ్ ఉన్నాం అన్న, బిజీగా ఉన్నాం, రేపు వస్తాం. 6 months మీటింగ్ పోయేది, కూర్చునేది, వెళ్ళిపోయేది. సత్యం మీటింగ్ రా మీటింగ్ అని సార్ నేను చెప్పడానికి కారణం లేదు. అట్లాంటి టైం సార్ నాకు వచ్చిన అవకాశం బూట్ క్యాంప్ గుంటూరు. నా దోస్తు గురించి 3 సార్ మీటింగ్ చేసి సార్ అలా మొత్తం పడుకుంది. ఫస్ట్ డే అంతా నైట్ జర్నీ చేసి అలసిపోయి పడుకున్నా. సెకండ్ డే సార్ వచ్చిండు స్టేజ్ మీకు. ఎవరు? అవర్ మెంటర్ ఎంఎస్ సార్. సార్ మాట్లాడిపోయాడు, సార్ అందరూ జాబ్ చేస్తారు కదా, జాబ్ లో మీ లైఫ్ మారిందా అంటే నిజంగా సార్ నా 11 ఏళ్ల కెరియర్ లో 2 పిల్లలు, 50,000 శాలరీ సార్. ఏం మారలేదు మా ఇంట్లో, నా అంగిపడ్డ ఏం మారలేదు సార్. జీతం వస్తుంది పోతుంది, ఫస్ట్కి వస్తే 10 బ్యాలెన్స్ 0. అట్లాంటి లైఫ్ లో నా ఇంటికి డిస్టర్బ్ వస్తే నా ఫ్రెండ్ సతాయించి 6 months మాట్లాడలేదు కదా సార్. బూట్ క్యాంప్ అనేది అయిపోయినాక సార్ ఇంటికి వచ్చే జాబ్ మానేసి మేడం నా ఇన్కమ్ 11,000 వెస్టేజ్లో. సార్ జాబ్ బాగుందా? వెస్టేజ్ మంచిగా ఉందా? జీతంలో 50,000 వెస్టేజ్ ఇన్కమ్ 11,000 సార్. ఏది బాగుంది? జాబు మా ఉన్నది. నువ్వు 11 ఏళ్ళు జాబ్ చేస్తే మన ఇంట్లో ఏం లైఫ్ మారట్లేదు. నీ దోస్తు నీకు బాగా చెప్పిండు వద్దన్నది. మీటింగ్ వెళ్ళి ఎవరు తెలుసుకుంది నేను. మీటింగ్ వెళ్ళి నేను అట్లా బలంగా మా మేడం నో అన్న కూడా జాబ్ మానేసి 3 months జర్నీ చేస్తే వెస్టేజ్ లా 33,000 వచ్చింది సార్. 6 నెలలు జర్నీ చేస్తే 66,000. 9 months 1,00,000. 1 year లో కారు. జాబ్ లో 1,00,000 ఉంది డ్రీము, కారు డ్రీమ్ ఉంది. బట్ 11 ఏళ్ళు చేసి 50,000, ఇంకా 10 ఏళ్ళు చేస్తే 1,00,000 రావచ్చు రాకపోవచ్చు. అట్లాంటి లైఫ్ నుంచి కేవలం 9 months లో 1,00,000. 1 year లో కారు కాస్ట్
ఈఎంఐ డబ్బులు లేక ఆ లైఫ్ లో డిలీ చేయలేదు. బట్ డిలీ చేసి 1 year నిలబడితే కార్ వచ్చింది, 1 లక్ష వచ్చింది సార్. నేను చేయడం ఇందులో 3 సంవత్సరాలు, అందులో 6 నెలలు పార్ట్ టైం జర్నీ, 24 months ఫుల్ టైం జర్నీ. ఇప్పుడు నా చెక్ వచ్చేసి 4,08,000 పర్ మంత్. సార్ ఇప్పుడు మామూలు లేదు సార్. మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు నేను మా నాన్న మోసేది మీరే పెట్టుకొని. సో నాన్న చనిపోతే పైసలు లేవు, ఎందుకంటే 50,000 వస్తే పోతున్నాయి. మా నాన్న సార్ చనిపోతే చిన్న కొడుకు నా పాలు 1 లక్ష పడితే కూడా పైసలు లేవు, ఎందుకంటే జాబ్ వేస్తాను సార్. ఆ లైఫ్ లో నేను అప్పు చేసి నాన్నకు కార్యక్రమాలు చేసినాం. మా పెద్దన్న చనిపోతే కూడా పైసలు లేవు. అట్లాంటి లైఫ్ సార్ నా జాబ్లో. అట్లాంటి లైఫ్ నుంచి ఈరోజు లక్షలు తీసుకుంటున్నా. కానీ మా నాన్న ఉండాలి, మా నాన్న లేడు, మా అన్న లేడు. మా నాన్న ఏంటంటే మా చిన్న కొడుకు ఇంకా బాగుపడలేదు, వాడు ఇంకా జాబ్ చేస్తుండు అనే థాట్లో ఉన్న వ్యక్తిని. ఇప్పుడు నాకు లక్షలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బట్ మా ఫాదర్ సుందిక లేడు సార్. ఇప్పుడు నా సక్సెస్ ఎవరు చెప్పుకోవాలి? నేను ఎవరు చెప్పాలన్నా? మా నాన్న దృష్టి ఏంటంటే పెద్ద కొడుకు అడ్వకేటు, 2వ కొడుకు టీచరు, 3వ కొడుకు టీచరు, 4వ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్నోడు మాత్రం బాగుపడలేదని థాట్ పైకి వెళ్ళిపోయాడు. ఇలా నాకు నెలకు 4 లక్షలు వస్తున్నాయి, కారు ఉంది. మా నాన్న కార్ ఎక్కించుకొని వెళ్దామంటే ఫాదర్ లేడు. సో మా పెద్దన్న ఉన్న దిగులు చనిపోయాడు సార్. ఇప్పుడు నాకు ఎలా అని చెప్పండి సార్. నా 36 years ఏజ్లో నాకు అవకాశాలు చాలా వచ్చినాయి, బట్ పట్టించుకోలేదు, వినలేదు. ఏదో అదృష్టం నాకు తప్పు తట్టి మా ఫ్రెండ్ అవకాశం వచ్చింది వెస్టీజ్లో. దాంట్లో ఈ అవకాశాన్ని సార్ తెలియక ముందు వినలేదు, కానీ తెలిసిన తర్వాత సార్ ఇష్టపెట్టలే. జీతం లేనప్పుడే, ఇన్కమ్ లేనప్పుడే నా ఫ్రెండ్ అమ్మ నిలబడి టీం రాలే, ఎవరు రాలే, కానీ నేను నిలబడి టీం వచ్చింది. మా ఊళ్ళో చెప్పిన, అరే ఇట్లా ఉందా అంటే సత్యం సభలు అనుకుంటున్నావునా, నీ జాబ్ పోయిందా? మా ఫ్రెండ్స్ చెప్పిన, మా అమ్మ నీకు ఎన్ని వస్తున్నాయి, నీకు వచ్చినాక వస్తా. మా అమ్మ చెప్పిన, ఇట్లాంటికి ఇట్లే ఉంటారా, వస్తాయి పోతాయి సార్. బంద్ చేయాలన్నా ముందు పోతున్నా, బంద్ చేయాలన్నా ముందు పోతా. అందరు బంద్ చేస్తారు, నేను మాత్రం నిలబడి సార్. నాకు వ్యక్తిపరచలేడు నా దోస్తు ద్వారా గణేష్. సో టీం లేనప్పుడే గణేష్ వచ్చింది సార్. కానీ జాబ్ మానేసినాక నాకు వ్యక్తి వచ్చింది, ఆ లేడీ అరుంధతి రాజ్. సో జాబ్ మానేసిన టీం లేదు, నాకు మేడం వస్తే నా స్పీడ్ వెళ్ళిపోయింది, జట్టు వెళ్ళిపోయింది సార్. సో జాబ్ ఇచ్చి పెడితే 11,000, 9 months 1 లక్ష, 20 months 3 lakhs, 24 months 4 lakhs. సో నాకే వస్తున్నాయా? నా టీంలో 7 మంది 1 లక్ష పైగా తీసుకుంటారు. 9 కార్లు ఒక అవకాశం నా ద్వారా పోవడం వల్ల ఈ డిసెంబర్ సింపుల్ 8 lakhs ప్లస్ మినిమం 8 lakhs పర్ మంత్. సైకిల్ సార్. జాబ్ లో టైం మార్చాలంటే ఇన్సెంటివ్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, అట్లా వస్తే టైం మారుస్తా. అట్లాంటి లైఫ్ నుంచి రోజుకు 2 నుంచి 3 వేలు పెట్రోల్ పోస్తూ కారు తిరుగుతున్నాను. ఇప్పుడు కియా కారు ఉంది, నెక్స్ట్ వస్తుంది కారు ఆడి కారు. ఇప్పటికి కొద్ది 2 సార్ అన్ని చెప్తున్నా ఉన్నా, ఆడి అని. నాకు ప్యాషన్ కార్లు అంటే పిచ్చి సార్. నా లైఫ్ లో బండ్లు లేవు, కార్లు లేవు, కానీ ఒక సాధారణ వ్యక్తి డిసైడ్ అయి నిలబడితే ఈరోజు కార్లు వస్తూ 1 లక్షలు వస్తున్నాయి. టీవీలో ఆడి కారు వెళ్తే అనుకునేవాడిని నా కారు అని చెప్పేసి, కారు పడితే సెల్ఫీ దిగేది నా కారు అని చెప్పేసి. కానీ ఈరోజు ఆడి కారు ఎక్కుతా. నెక్స్ట్ బూట్ క్యాంప్ కూడా ఖచ్చితంగా పెడితే ఇదే గుంటలో నాకు కొత్త కారు తీసుకొని వస్తుంది ఇక్కడికి. నా టీంలో 50 కార్లు, ఈ 6 మొత్తం నా టీంలో ఉండాలి. దట్ ఇస్ మై గోల్. జాబ్ లో కింద దొక్కితే నేను బాగుపడతా. కానీ వెస్టేజ్లా 10 మందికి హెల్ప్ చేయి, 10 మందికి డబ్బులు ఇప్పి, నువ్వు డబ్బులు తీసుకో. చేశాను. నాతో పాటు అందరు డబ్బులు వస్తున్నాయి, అందరు కామెంట్స్ చేశారు. దీంట్లో మా ఫ్రెండ్కే కాదు సార్, నాతో పాటు అందరికి అవకాశం ఉంది. సో అందుకంటే ముందు నిలబడాలి. ఎస్ఆర్ను నిలబడితే లక్షలు కార్లు వస్తాయి. జాబ్లలో నిలబడితే ఏమొస్తుంది సార్? ముఖాల్లో వస్తుంది. ఎస్ఆర్ను కానీ నెక్స్ట్ ఇయర్ నిలబడితే టీం వస్తుంది. వస్తాయి కదా. చాలా మంది మీటింగ్ వచ్చి ఇంత ఊరికెళ్ళి 3 చెప్తారు, ఆ 3 రాకుండా వీళ్ళు ఆగిపోతారు. నేను ఆగిపోలే. డబ్బులు నాకు కావాలా, వాళ్ళకి కావాలన్నా? ఎవరు డబ్బులు కావాలి సార్? నేను నిలబడ్డాక టీం వచ్చింది సార్. ఈరోజు మన్సూర్ స్టార్టింగ్ రూమ్కి వెళ్తే మన్సూర్ రావాలంటే ఏమొస్తామన్నా బిజీగా ఉన్నా, కానీ మన్సూర్ టైం నాకు తెలుసు.
ఒక 7-8 నెలలు ఎండ పడి నువ్వు వస్తే తోపు తురుము లేకుండా అంటే మన్సూర్, ప్రవీణ్, గణేష్ యూత్ తెలుసా నాకు సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ ముగ్గురు. సో ఒక యూత్ నిలబడితే నా కాను 14 లక్షలు, వీళ్ళ కాను 18 లక్షలు, 19 లక్షలు. అప్లైన్ కార్డు ఉంటుంది, డౌన్లైన్ కార్డు పెట్టేది. నాకు తెలిసి డిసెంబర్ వీళ్ళ కాను బెంజు మెర్సిడెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఉండమన్నా వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా కసులే ఏం లేవు. సో అంటుంది సార్, యూత్ 22 ఏళ్ళలో 6 లక్షలు అంటే ఒక 3 years తర్వాత లైఫ్ కూర్చుకొని 2-3 కోట్ల విల్లా ఉంటా ఉండవా? విల్లాలు ఉంటాయి. నాకు ఉన్న ఇప్పుడు లోన్ ఇల్లు ఈ డిసెంబర్లో ఉన్న లోన్ క్లియర్ చేసి నెక్స్ట్ డే డిసెంబర్ ఇంకెన్నో ఉంది, సంవత్సరం టైంలో 2 కోట్ల ఇల్లు, ఆ ఇంట్లో కొత్త కారు వస్తారా? నీ డిసైడ్ అయిన బిడ్డ. ఇళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి, కానీ నిలబడితే ఇప్పుడు 4 లక్షలు, డిసెంబర్ 8 లక్షలు, 2025 డిసెంబర్ మినిమం 20 lakhs per month. కేవలం షాప్ చేంజ్ చేస్తే ఎందుకు వచ్చింది ఆ విషయాన్ని 10 మందికి చెప్తే డబ్బులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. సో అదే అవకాశం మీకు వచ్చింది సార్. బూట్ క్యాంప్ అనేది నా లైఫ్ లో ఎంత గొప్ప అంటే, మా దోస్తుని ఇట్లా ఇష్టపడి కిందికి గొర్ర పెట్టి ఆ దోస్తు సార్ బూట్ క్యాంప్ అయినాక ఏడ్చి కాలు మొక్కినా, ఈ జిందగీలో సత్యం అంటారు ఉన్నంత వరకు నిన్ను కానీ ఈ దేశాన్ని ఇడిచిపెట్టా. ఎందుకంటే ఇలా నిలబడితే కొన్ని వేల మంది తల్లిదండ్రులు మాటలు చేశాను. మన జాబ్ నిలబడితే, జాబ్లో 11 ఏళ్ళు చేస్తే, విజయ్ ఉన్నాయినా నా కొలీగ్ విజయ్ ఈయన ఉండు, జాబ్లో 11 ఏళ్ళు నిలబడితే ఎవరిని నేనేం రాశీలో ఉంది, ఎందుకంటే అది జాబ్ కాబట్టి నేను మా ఎంప్లాయీని. కానీ ఇక్కడ నిలబడితే ఆడపడుచులు గాయత్రి మేడం, శైలా మేడం, శిరీష మేడం, హైమావతి మేడం, లక్షలు కార్లు. అది నెక్స్ట్ ఇయర్ అందరు కార్లు పెంచి కార్లే ఉన్నాయి ఖచ్చితంగా. ఇదే పోలింగ్ నెక్స్ట్ మీటింగ్ పెడితే 50 కార్లు వరుస పెడతాం. అందులో నీ కారు ఉండాలంటే, నీకు లక్ష రావాలంటే ఏం చేయాలి? నిలబడాలి. వస్తే నిలబడితే డిసైడ్ అవు. ఆఫ్లైన్ మన అందరం సార్ దాదాపు చేస్తున్న డబ్బులు చాలా ఉన్నాయి, కార్డు అని అందరూ వచ్చిపోతుండ్రు. కానీ ఒక ఆఫ్లైన్, నా ఆఫ్లైన్ తోపు ఎసాను, నా ఆఫ్లైన్ తోపు ఎసాను. పాండు సార్ హార్డ్ వర్కర్, ఫైర్ మ్యాన్ హార్డ్ వర్కర్, సైకిల్ సార్ ఇంత మంచి టీంలో అందరూ ఉంటాం ఫ్రెండ్స్. ఇదే అవకాశం మీకు వచ్చింది. మీరందరూ నిలబడి డిసెంబర్ 1,00,000+ కారు తీసుకోవడానికి కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి సార్ మా ఫ్రెండ్ కూడా శ్రీనాథ్ గురు సార్. స్టార్టింగ్ ఇంటికి వెళ్తే ఇల్లు లేదు, ఇనకపోగా నాకు 1 lakh వచ్చింది ఆయన. అవకాశం ఇంటికి వెళ్తే ఇనకపోగా నాకు 1,00,000 వచ్చిండు. సో ఫ్రెండ్స్ మీరు కూడా సార్ ఈ బూట్ క్యాంప్ అయినాక ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? కప్పుల గుర్తుపడి డ్రీమ్ పెట్టి సార్. మా ఇంట్లో గోడ రాసిన 1,00,000 అంటే మామూలు, నీకు 1,00,000 వస్తాయని వచ్చింది, తీసేసిన. 2 పెట్టిన, తీసేసిన. 4 వచ్చింది, నెక్స్ట్ ఇంట్లో గోడకుంది, పెట్టిన, వస్తాయి కదా. సో ఆ విషయం అందరికి ఆల్ ది బెస్ట్, 1,00,000+ కావాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం, నా గ్రేట్ అప్లై అందరికీ, మై మెంటర్ సజల్ సార్ గారికి, నా ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్.